నమస్కారం, ఇది సంగతికి స్వాగతం. పండుగలు జీవితాల్లో నూతనోత్సాహాన్ని నింపుతాయి. చేదు అనుభవాలను చెరిపేస్తూ సరికొత్త లక్ష్యాలతో సాగేందుకు అవసరమైన ప్రేరణను అందిస్తాయి. ఇలా గత అనుభవాలకు ముగింపు పలుకుతూ సరికొత్త కాంతులను మోసుకొచ్చింది తెలుగు సంవత్సరాది ఉగాది. తొలిసారిగా 2 రాష్ట్రాల్లో కొత్త ఏడాదికి స్వాగతం పలికిన తెలుగు ప్రజలు భవిష్యత్ అంతా శుభకరం కావాలని ఆకాంక్షించారు. 2 రాష్ట్రాలు అభివృద్ధి పథంలో సాగుతాయన్న పంచాంగ శ్రవణం ప్రభుత్వాల్లో కొత్త ఆశలను చిగురింపజేసింది. ఇక కన్నడిగులు ఆనందోత్సాహాల నడుమ కొత్త ఏడాదికి స్వాగతం పలికారు. సంస్కృతి సంప్రదాయాలను మేళవిస్తూ మహారాష్ట్ర వాసులు గుడి పడ్వాను జరుపుకున్నారు. ఉత్తర భారతాన కొత్త ఏడాది తొలి రోజు నవరాత్రి ఉత్సవాలకు అంకురార్పణ జరిగింది. ప్రకృతి లేకపోతే మనిషికి బతుకులేదు. జీవిలేని ప్రకృతి అసంపూర్ణం. మానవునికి ప్రకృతికి గల అవినాభావ సంబంధాన్ని గుర్తుచేసేవే పండుగలు. హరితవర్ణాన్ని పులుముకునే వసంత ఋతువు ఆగమనాన్ని సూచించే పర్వదినమే ఉగాది. సృష్టి ప్రారంభమైనదిగా చెప్పే రోజు మనకు పండుగే. అదే ఉగాది. తెలుగువారికి కొత్త సంవత్సరం. ఋతువులలో శ్రేష్టమైన వసంత ఋతువులో చైత్రమాసం తొలి రోజైన శుక్లపక్ష పాడ్యమి నాడు వచ్చే పర్వదినం మన సంవత్సరాది. అదే ఉగాది. ఆంగ్ల కాలపట్టిక ప్రకారం జనవరి 1 కొత్త సంవత్సరమైన తెలుగువారికి మాత్రం ఉగాది నాటి నుంచే కొత్త సంవత్సరం ప్రారంభమవుతుంది. ప్రభవ, విభవ, శుక్ల, ప్రమోదూత, ప్రజాపతి, అంగిరస, శ్రీముఖ, దుందుబి, రుధిరోద్గారి, రక్తాక్షి, క్రోధన, క్షయ ఇలా మొత్తం 60 సంవత్సరాలు. ఒక్కో సంవత్సరానికి ఒక్కో అందమైన పేరు. ఇవి పూర్తయితే మళ్లీ ప్రభవనామ సంవత్సరంతో తెలుగు సంవత్సరాలు మొదలవుతాయి. ఇప్పుడు జయనామ సంవత్సరానికి వీడ్కోలు పలికి మన్మథనామ సంవత్సరానికి ఆహ్వానం పలికాం. సుఖ సంతోషాలు భోగభాగ్యాలతో విలసిల్లాలని తెలుగు లోగిళ్లని కొత్త సంవత్సరానికి స్వాగతం పలికాయి. బ్రహ్మదేవుడు సృష్టి ప్రారంభించిన రోజుగా చెప్పుకునే ఉగాది ప్రాశస్త్యాన్ని వివరించేందుకు అనేక కథనాలు ప్రాచుర్యంలో ఉన్నాయి. జనరంజకమైన పాలనను అందించిన శ్రీరాముని పట్టాభిషేకం జరిగిందే ఈ రోజునే. 1000 ఏళ్లపాటు రాజ్యపాలన చేసిన విక్రమార్క చక్రవర్తి సింహాసనాన్ని అలంకరించింది ఉగాది పర్వదినానే. కౌరవ సంహారం అనంతరం ధర్మరాజు హస్తినపీఠాన్ని అధిష్ఠించిందే ఉగాది నాడేనని అనేక చారిత్రక పౌరాణిక గ్రంథాలు చెప్తున్నాయి. అందుకే నూతన కార్యాలు ప్రారంభించేందుకు శుభతరుణమని పెద్దలు చెబుతారు. జీవితంలోని భావోద్వేగాల సమ్మేళనం ఉగాది. కష్టసుఖాల్ని సమానంగా స్వీకరించాలనే సందేశాన్నిచ్చే పర్వదినం. ఉగాది అనగానే గుర్తుకొచ్చేది పచ్చడి. ప్రకృతి సిద్ధమైన తీపి, పులుపు, ఉప్పు, కారం, వగరు, చేదు కలయికలతో చేసే ఉగాది పచ్చడి ఆరోగ్యప్రదాయిని. జీవితమంటే కష్టాలు సుఖాలే కాదు, అన్ని రకాల అనుభూతులు అనుభవాలు ఉంటాయి, ఉండాలి కూడా. అలా ఉన్నప్పుడే జీవితానికి పరమార్థమనే సత్యాన్ని బోధిస్తూనే ఆరోగ్యాన్ని ప్రసాదిస్తుంది. మామిడి పూతను దాటి కొత్తగా వచ్చే మామిడి పిందెల్ని కోసుకొచ్చి దానికి వేప పువ్వు జతచేసి కొత్త బెల్లం, కొత్తగా వచ్చిన చింతపండుతో కాస్తంత ఉప్పు, పచ్చిమిరప ఘాటు జోడించి షడ్రుచుల సమ్మిళితంగా తయారయ్యే ఈ పచ్చడి రుచి మాటల్లో వర్ణించలేం. ఇంకా కొబ్బరి ముక్కలు, చెరుకు ముక్కలు, అరటిపండు కూడా చేర్చి ఉగాది పచ్చడిని పసందుగా తయారు చేయడం తెలుగువారికి మాత్రమే అబ్బిన అరుదైన గొప్ప విద్య.
దరదం దదం దరదం దం దరదం దదం దరదం దం దరదం దదం దరదం దం దరదం దరదం దం. ఉగాదికే ప్రత్యేకం పంచాంగ శ్రవణం. ఆదాయ వ్యయాలు, రాజ్య పూజ్య అవమానాలు, రాశిఫలాలు తెలియజెప్పే పంచాంగం వినడం ఆనవాయితీగా వస్తోంది. ఉగాది నాడు పంచాంగ శ్రవణం చేస్తే గంగలో మునిగిన పుణ్యం కలుగుతుందని కూడా పెద్దలు చెబుతారు. కొత్త సంవత్సరంలో కలిగే మంచి చెడులు, గ్రహానుకాలంగా వచ్చే పరిస్థితులు, వర్షపాతం, పంటల స్థితి, పరిపాలనా మార్పులు వంటి అంశాల్ని తెలుసుకోవడం ఆసక్తి. తెలుగువారికి అత్యంత ప్రధానమైన ఉగాది సంబరాలు 2 రాష్ట్రాలతో పాటు దేశ విదేశాల్లో వైభవంగా జరిగాయి. పల్లె నుంచి పట్టణం వరకు తెలుగులోగిళ్లన్నీ పండుగ శోభతో కళకళలాడాయి. భక్తులతో దేవాలయాలు కిటకిటలాడాయి. తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు అధికారికంగా పండుగ వేడుకల్లో పాల్గొన్నారు. అన్ని రాజకీయ పార్టీల కార్యాలయాలు ఉగాది శోభను సంతరించుకున్నాయి. ఆంధ్రప్రదేశ్లోని అన్ని జిల్లాలు పండుగ శోభతో కళకళలాడాయి. మామిడి తోరణాలు, రంగవల్లులతో లోగిళ్లు కళకళలాడాయి. ఉగాది పచ్చడితో నూతన సంవత్సరానికి సాదర స్వాగతం పలికారు. కళాశాలలు, పాఠశాలల్లో వేడుకలు ఒకరోజు ముందే ప్రారంభమయ్యాయి. రాష్ట్ర ప్రభుత్వం నవ్యాంధ్ర రాజధాని ప్రాంతంలో ఉగాది వేడుకల్ని వైభవంగా నిర్వహించింది. తూళ్లూరు మండలం అనంతవరంలో అధికారికంగా జరిగిన ఈ వేడుకలకు ముఖ్యమంత్రి, రాష్ట్ర మంత్రులు, శాసనసభాపతి సహా అధికారులు తరలొచ్చారు. పల్లె వాతావరణం ప్రతిబింబించేలా సభావేదిక రూపుదిద్దుకోగా వేల మంది ప్రజలు వేడుకల్ని తిలకించేందుకు తరలివచ్చారు. తిరుమల తిరుపతి దేవస్థానం పంచాంగకర్త వెంకటకృష్ణ పూర్ణప్రసాద్ పంచాంగ పఠనం చేసి రాష్ట్రాభివృద్ధిని కాంక్షించారు. ఈ ఉగాది మనందరి జీవితాల్లో నూతనమైన ఉత్సాహాన్ని తేవాలని, మన కష్టాలు పూర్తిగా తీరాలని, తెలుగు జాతి తిరుగులేని శక్తిగా నిర్మాణం జరగాలని, అందుకు ప్రతి ఒక్కరి ఆశీర్వాదాలు కావాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ అంకితమైన భావంతో సహకరిస్తారని చెప్పి ఆశిస్తూ అందరికీ నమస్కారాలు. అనంతరం ప్రభుత్వం ప్రకటించిన ఉగాది పురస్కారాల్ని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రదానం చేశారు. వివిధ రంగాల్లో అవార్డులు సాధించిన వారికి సీఎం పురస్కారాలను అందించారు. పాత్రికేయుల విభాగంలో ఈనాడు పాత్రికేయ పాఠశాల ప్రధానాచార్యులు మానుకొండ నాగేశ్వరరావుకు సీఎం ఉగాది పురస్కారంతో పాటు ప్రశంసాపత్రాన్ని అందించారు. హాస్య విభాగంలో తురిమెళ్ల శంకర్ నారాయణ అవార్డు అందుకున్నారు. తెలుగింటి పండుగ ఉగాది సంబరాలు తెలంగాణ రాష్ట్రంలోనూ ఘనంగా జరిగాయి. ఊరువాడ పండుగ శోభను సంతరించుకున్నాయి. దేవాలయాల్లో ఆధ్యాత్మికత వెల్లివిరిసింది. ఆనందోత్సాహాల నడుమ కొత్త ఏడాదికి సాదర స్వాగతం పలికారు. తెలంగాణ రాష్ట్రంలో తొలి ఉగాది వేడుకల్ని ప్రభుత్వం రవీంద్ర భారతిలో ఘనంగా నిర్వహించింది. ముఖ్యమంత్రి కేసీఆర్, కేంద్ర మంత్రి దత్తాత్రేయ సహా మరికొందరు రాష్ట్ర మంత్రులు, ఉన్నతాధికారులు వేడుకల్లో పాల్గొన్నారు. వివిధ రంగాల్లో విశేష కృషి చేసిన ప్రముఖులకు ప్రభుత్వం తరపున ఉగాది పురస్కారాలు అందజేశారు. మన్మథనామ సంవత్సరంలో రాష్ట్రంలోని అన్ని వర్గాల వారికి సకల సౌభాగ్యాలు చేకూరాలని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆకాంక్షించారు. పంచాంగం ప్రకారం రాష్ట్రానికి ఎక్కువ నిధులు వస్తాయని కేంద్ర మంత్రి దత్తాత్రేయ ఆశాభావం వ్యక్తం చేశారు. తెలుగు సంవత్సరాలలో ప్రభావం నుంచి మొదలై మన్మథనామ సంవత్సరం కరెక్ట్ 29వ సంవత్సరం. తెలంగాణ రాష్ట్రం కూడా దేశంలో 29వ రాష్ట్రం. కాబట్టి డెఫినెట్గా మన్మథనామ సంవత్సరం అంతా కూడా తెలంగాణ జాతికి, తెలంగాణ రాష్ట్రానికి, తెలంగాణ విద్యార్థికి, తెలంగాణ రైతుకు, సకల జనులకు సౌభాగ్యం చేకూరుతుందని నేను ప్రగాఢంగా నమ్ముతున్నాను. తెలంగాణ రాష్ట్రం యొక్క అభివృద్ధి సస్యశ్యామలంగా ఉంటుందని, తెలంగాణ రాష్ట్రము బంగారు తెలంగాణ కావడానికి మన ఏటూరు రాజేంద్ర గారు ఆర్థిక మంత్రికి పుష్కలమైనటువంటి నిధులు వస్తాయని
ఏదైతే చెప్పినారో ఇది చాలా సంతోషమైన విషయమని పంచాంగ శ్రవణం చెప్పినట్టుగానే తెలంగాణ రాష్ట్రానికి ఎక్కువ నిధులు రావాల్సిన అవసరం ఉందని నేను భావిస్తా ఉన్నాను. ఉగాది పర్వదినం తెలుగు రాష్ట్రాలకే పరిమితం కాదు, యావత్ భారతదేశంలో ఆయా రాష్ట్రాల సంప్రదాయాల ప్రకారం ఉగాది కళకళలాడింది. బెంగాలీయులు ఈ పండుగని పాయిలగా, అస్సామీలు బిహూగా, మహారాష్ట్రీయులు గుడిపాడ్వగా, ఇతర ఉత్తర రాష్ట్రాల్లో నవవర్షగా, కాశ్మీర్లో నవ్రేసీగా ఈ పండుగని పిలుచుకుంటారు. అయితే దక్షిణ భారతంలో మాత్రం మన తెలుగువారితో బాటుగా కన్నడీగులు ఈ పర్వదినాన్ని ఉగాదిగానే సంబోధిస్తారు. తమిళులు ఈ శుభదినాన్ని పుతండుగా, కేరళ రాష్ట్రంలో ఈ పండుగని విషుగా ఆచరిస్తారు. గుడిపడ్వాగా పిలుచుకునే సంవత్సరాది ఉత్సవాలు మహారాష్ట్రలో ఘనంగా జరిగాయి. ఉదయం నుంచే ప్రధాన ఆలయాలన్నీ కిటకిటలాడాయి. సంప్రదాయ దుస్తులు ధరించిన నాగ్పూర్ వాసులు కళా ప్రదర్శనలు చేస్తూ నగరంలో ప్రదర్శన నిర్వహించారు. ముంబైలోనూ గుడిపడ్వా వేడుకలు అట్టహాసంగా సాగాయి. బాలీవుడ్ నటులు అభిషేక్ బచ్చన్, ఐశ్వర్యరాయ్ దంపతులు ఉత్సవాల్లో పాల్గొన్నారు. నీరు ప్రాణాధారం. భూమిపై జీవరాశి మనుగడకు ఇదే ఇంధనం. అంత ప్రాముఖ్యత ఉన్న జలం నేడు అందుబాటులో లేకుండా పోతోంది. మానవుల విచ్చలవిడి కార్యకలాపాల కారణంగా ఉన్న కొద్దిపాటి నీరు విషతుల్యమవుతోంది. ప్రాణాలు నిలిపే పంచభూతమే కాలకూట విషమవుతోంది. ఏటా లక్షల మందిని పొట్టన పెట్టుకుంటోంది. ప్రాణాలు పోగొట్టుకుంటున్న వాళ్లలో అత్యధికులు చిన్నారులే. అంతేకాదు, సమర్థంగా నీటిని వినియోగించుకోవడంలో అవగాహన లేక ఎంతో నీరు వృధా అవుతోంది. పట్టణాల్లో వర్షాభావం ఉన్న ప్రాంతాల్లో సాగు కోసం విచ్చలవిడిగా భూగర్భ జలాలు తోడేయడం భవిష్యత్ ప్రపంచాన్ని నీటి ఎద్దడి ముందు నిలుపుతోంది. ఈ విషయాన్ని దాదాపు 2 దశాబ్దాల క్రితమే గుర్తించిన ఐరాస ప్రపంచ దేశాలను అప్రమత్తం చేయాలని నిశ్చయించింది. ఏటా మార్చి 22న ప్రపంచ నీటి దినోత్సవాన్ని జరుపుతూ మానవాళికి అవగాహన కల్పిస్తోంది. పంచభూతాల్లో ఒకటైన నీరు భూమిపై 3/4 ప్రాంతాన్ని ఆక్రమించి ఉంది. అయినా అందులో వినియోగయోగ్యమైంది మాత్రం 3% మాత్రమే. అందులో అధిక భాగం మంచు రూపంలోనూ భూగర్భ జలాలుగా ఉంటే అతి తక్కువ నీరు మాత్రమే నదుల్లో, చెరువుల్లో, సరస్సుల్లో ఉంది. అందుకే ప్రపంచవ్యాప్తంగా దేశాల మధ్య, రాష్ట్రాల మధ్య, ప్రాంతాల మధ్య నీటి కోసం ఎక్కడో ఓ చోట యుద్ధాలు జరుగుతూనే ఉన్నాయి. ఇంత విలువైన నీటిని ఎంతో సమర్థంగా వినియోగించుకోవాల్సిన మానవుడు పరిమిత స్థాయిలో ఉన్న శుద్ధ జలాన్ని కలుషితం చేయటం సహా వృధా చేస్తున్నాడు. ఇప్పటికైనా నీటిని జాగ్రత్తగా సంరక్షించుకోకపోతే మరిన్ని సమస్యలు తలెత్తే ప్రమాదం లేకపోలేదు. దీనివల్ల భవిష్యత్తులో తీరని నష్టం వాటిల్లే అవకాశముందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. నీటి ప్రాధాన్యతను తెలియజేస్తూ ఏటా మార్చి 22వ తేదీన ప్రపంచ నీటి దినోత్సవాన్ని నిర్వహించాలని ఐక్యరాజ్యసమితి 1992లో తీర్మానించింది. పర్యావరణం ప్రగతి అనే అంశంపై 1992లో రియో డి జెనీరోలో జరిగిన మహాసభల్లో దీనిని ప్రతిపాదించింది. నాటి నుంచి ఏటా ఈ కార్యక్రమాన్ని ప్రపంచంలోని అన్ని దేశాలు నిర్వహిస్తున్నాయి. ఈ ఏడాది నీరు సుస్థిర అభివృద్ధి పేరుతో ప్రపంచవ్యాప్తంగా నీటి దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. అంతేకాదు, అభివృద్ధి చెందుతున్న అమెరికా వంటి దేశాల్లో సగటున మనిషికి రోజుకు 400 లీటర్ల నీరు అందుతుంటే చీకటి ఖండంలోని దేశాల్లోని ప్రజలకు రోజుకు కనీసం 20 లీటర్లు కూడా దొరకని పరిస్థితి. ఇది నీటిని సమర్థంగా వినియోగించుకోకపోవడం వల్ల తలెత్తిన సమస్య. అమెరికన్ల వలె ఆఫ్రికన్లకు కూడా వీలైనంత ఎక్కువ మంచినీటిని అందుబాటులోకి తేవాలని ఐరాస భావిస్తోంది. ఈ ఏడాది నిర్వహిస్తున్న ప్రపంచ నీటి దినోత్సవానికి ఓ ప్రాధాన్యత ఉంది. జీవకోటి జీవించాలన్నా, పరిశ్రమల్లో ఏదైనా వస్తువు తయారు చేయాలన్నా, వృక్షాలు, చెట్లు బతకాలన్నా, విద్యుదుత్పత్తి కావాలన్నా, వ్యవసాయం చేయాలన్నా ఇలా ప్రతి ఒక్క విషయం నీటితో ముడిపడినదే. దీన్ని బట్టి నీరు లేకుండా అభివృద్ధి అసాధ్యమని తేటతెల్లమవుతోంది.
కాబట్టి ఈ నీటి ప్రాధాన్యతను తెలుసుకుని నీటిని పొదుపుగా వాడుకుంటూ నీటి వనరులను జాగ్రత్తగా కాపాడుకుంటూ సుస్థిర అభివృద్ధి సాధించాలన్నది ఈ ఏడాది నినాదంగా ఐక్యరాజ్యసమితి తీర్మానించింది. సముద్రం నీళ్ళు ఎన్నైనా ఉండి వాటర్ ఎవ్రీవేర్ బట్ నాట్ ఏ డ్రాప్ టు డ్రింక్ అన్నట్టు సముద్రం వాటర్ ఎంతైనా ఉండొచ్చు, కలుషితమైన వాటర్ ఎంతైనా ఉండొచ్చు, మనం తాగడానికి పనికిరాదు. బట్ ఇదేంటంటే మన తాగడానికి అనువుగా ఉన్న వాటర్ మాత్రం కేవలం లిమిటెడ్ సోర్సెస్ ఉన్నాయన్నమాట. అవి కూడా జాగ్రత్తగా వాడుకోవలసిన బాధ్యత మనిషి మీద ఎంతైనా ఉంది. మానవుడి అభివృద్ధి క్రతువులో భాగంగా నీటి వనరులు ప్రమాదాల బారిన పడుతున్నాయి. కేవలం మానవ చర్యల వల్లనే చాలా ప్రదేశాల్లోని జీవరాశులు నీటి కోసం అలమటిస్తున్నాయి. ఈ భూమిపై 70% పైగా నీరు ఉంది. అందులో 2.7% మాత్రమే శుద్ధమైన నీరు. మిగిలిన నీరంతా ఉప్పు నీరుగా సముద్రాల్లో ఉంది. పరిశుభ్రమైన నీటిలో 75.2% ధ్రువ ప్రాంతాల్లో మంచు రూపంలో ఉండగా మరో 22.6% నీరు భూగర్భంలో ఉంది. మిగిలిన నీరు నదులు, సరస్సులు, చెరువుల్లో ఉంది. ఈ నీరే మానవ అవసరాలకు, వ్యవసాయానికి, పరిశ్రమలకు ఉపయోగపడుతుంది. రోజు ఓ మనిషికి 30 నుంచి 50 లీటర్ల నీరు అవసరం ఉండగా ప్రపంచవ్యాప్తంగా 88.5 కోట్ల మందికి సురక్షితమైన మంచినీరు కూడా దొరకక అలమటిస్తున్న పరిస్థితి. దాదాపు 80 దేశాలు ఇప్పటికే తాగునీటి ఎద్దడిని ఎదుర్కొంటున్నాయి. మరో 10 ఏళ్లలో దాదాపు 48 దేశాల్లో తీవ్రమైన నీటి కొరత అంచున నిలిచే ప్రమాదంలో ఉన్నాయి. ప్రపంచవ్యాప్తంగా సుమారు 500కు పైగా మంచినీటి నదులు కాలుష్యం కోరల్లో చిక్కుకున్నాయి. మన ఇంపార్టెన్స్ ఆఫ్ వాటర్ అసలు అవేర్నెస్ క్రియేట్ చేయాలి. ఎలా మనం మిస్యూజ్ చేస్తున్నాం, ఈ వాటర్ ఏంటి, ఎంత ఉంది, దీనివల్ల ఏంటి అనేది మనం ఎల్కేజీ లెవెల్ నుంచి పిల్లలు కనుక ఇన్కల్కేట్ చేస్తే వాళ్ళు కూడాను ఈ ఇంపార్టెన్స్ తెలిసినప్పుడు ఎవరు కూడాను దాన్ని మిస్యూజ్ చేస్తానికి ఇష్టపడడం. ప్రపంచవ్యాప్తంగా నీటి కష్టాలు నానాటికి పెరుగుతున్నాయి. స్వచ్ఛమైన తాగునీటికి కూడా నోచుకోలేని అభాగ్యులు కోట్లలోనే. కలుషిత నీటిని తాగి ఏటా సుమారు 40 లక్షల మందికి పైగా మృత్యువాత పడుతున్నారు. వీరిలో 84% మంది 14 ఏళ్లలోపు చిన్నారులే. 43% మంది అతిసారం కాటుకు బలవుతున్నారు. నీటి సంబంధిత వ్యాధులతో మరణిస్తున్న వాళ్లు అభివృద్ధి చెందుతున్న దేశాల్లోనే అధికంగా ఉంటున్నారు. 98% చావులు ఈ దేశాల్లో సంభవిస్తుంటే 2% మాత్రమే అభివృద్ధి చెందిన దేశాల్లో చోటు చేసుకుంటున్నాయి. ప్రపంచంలోని దాదాపు అన్ని ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న రోగుల్లో సగానికి పైగా నీటి సంబంధిత వ్యాధులతో బాధపడుతున్న వారే కావటం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. ఇంకా చెప్పాలంటే ప్రపంచంలో భారీ యుద్ధాల కారణంగా చనిపోయిన వారి కంటే కలుషిత నీరు తాగటం వల్ల మరణించిన వారే అధికం. చాలా దేశాల్లో కోట్లాది కుటుంబాలు గొంతు తడుపుకోవటానికి నానా ఇబ్బందులు పడుతున్నాయి. నీటిని సేకరించే బాధ్యతను మహిళలు, బాలికలే అధికంగా చేపడుతున్నారు. వీరు తమ విలువైన జీవితాలను నీటి కోసమే వెచ్చిస్తున్నారు. ప్రపంచంలో ఏ మూలకు వెళ్లినా, ఏ గ్రామానికి వెళ్లినా, పట్టణాలు, నగరాలు అన్న తేడా లేకుండా నీటి కోసం వారు పడే ఇబ్బందులు అన్నీ ఇన్ని కావు. అభివృద్ధి చెందుతున్న దేశాల్లో నీటి సేకరణ కోసం బాలికలు, మహిళలు తమ జీవిత కాలంలో పావు భాగాన్ని వెచ్చించాల్సి వస్తోంది. దీని కారణంగా జీవనోపాధికి దూరమై కుటుంబ పోషణ కూడా కష్టసాధ్యమవుతోంది. మనిషి వినియోగిస్తున్న నీటిలో అధిక శాతం వ్యవసాయానికే వెచ్చించాల్సి వస్తోంది. దాదాపు 70% నీరు సాగుకే ఖర్చవుతోంది. 22% నీటిని పరిశ్రమల అవసరాల కోసం వాడుతున్నారు. వ్యవసాయం చేసేటప్పుడు సరైన నీటి యాజమాన్య పద్ధతులు పాటించకపోవడం వల్ల ప్రపంచవ్యాప్తంగా ఓ క్యాలరీ శక్తినిచ్చే ఆహారోత్పత్తి కోసం హ్యూమన్ పాపులేషన్ పెరిగింది కానీ వాటర్ రిసోర్సెస్ పెరగలేదు. మరి ఈ పాపులేషన్ దృష్టిలో పెట్టుకుంటే మరి దానికి ప్రపోర్షనేట్గా వాటర్ రిసోర్సెస్ కూడా పెరగాలి కదా. పైపెచ్చు ఈ వాటర్ని ఏం చేస్తున్నాము, ఈ అర్బనైజేషను, ఇండస్ట్రియలైజేషను ఇలాంటి పేర్లతోటి వాటిని మనం ఈ విధంగా పొల్యూట్ చేసుకుంటూ పోతున్నాం. 100 లీటర్లు వినియోగించాల్సి వస్తోంది. ఇక్కడ ఇంకొన్ని ఆసక్తికర అంశాలున్నాయి. ఓ కేజీ బియ్యం పండడానికి 3500 లీటర్ల నీరు ఖర్చు చేస్తున్నారని ఎంతమందికి తెలుసు? మాంస ప్రియులకు తెలియని విషయం ఏంటంటే ఓ కిలో జంతు మాంసం తయారవ్వాలంటే దాదాపు 15,000 లీటర్ల నీరు అవసరం. అంతేకాదు రోజు మనం చదివే దినపత్రిక కోసం 300 లీటర్ల నీరు అవసరం. ఉదయాన్నే తాగే కాఫీ పొడి ఓ అరకిలో తయారు చేయాలంటే దాదాపు 11,000 లీటర్ల నీరు, 500 గ్రాముల ప్లాస్టిక్ ఉత్పత్తి చేయడానికి 91 లీటర్ల నీరు అవసరమవుతుంది. ప్రపంచవ్యాప్తంగా 2050 నాటికి పరిశ్రమల్లో ప్రస్తుతం వినియోగిస్తున్న నీటి కంటే 400% నీరు అధికంగా అవసరం ఉంటుందని అంచనా. ప్రపంచవ్యాప్తంగా 80% థర్మల్ విద్యుత్ ఉత్పత్తి అవుతుండగా 16% జల విద్యుత్ను ఉత్పత్తి చేస్తున్నారు. థర్మల్ విద్యుత్ ఉత్పత్తి కావాలన్నా భారీగా నీటి అవసరముంది. ప్రపంచంలో నీటిపై జరుగుతున్న వ్యాపారం విలువ అక్షరాల $400 బిలియన్ పైమాటే.
మానవ శరీరంలో సరాసరి 50 నుంచి 65% నీరు ఉంటుంది. చిన్నారుల్లో నీటి శాతం ఎక్కువగా ఉంటుంది. అప్పుడే పుట్టిన పిల్లల్లో 78% నీరు ఉంటుంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ సూచన ప్రకారం ఎలాంటి పరిస్థితుల్లోనైనా ఓ వ్యక్తి రోజుకు 7.5 లీటర్ల నీటిని వినియోగిస్తున్నాడు. అత్యధికంగా పరిశుభ్రత, ప్రాథమిక ఆహార శుభ్రత కోసం 20 లీటర్ల నీటి అవసరం ఉంది. ప్రపంచవ్యాప్తంగా 750 మిలియన్ ప్రజలకు శుద్ధ జలం అందుబాటులో ఉండడం లేదన్నది కఠోర వాస్తవం. అంటే ప్రతి 9 మందిలో ఒకరికి మంచినీరు లభించడం లేదు. నీటి కొరత కారణంగా 2.5 బిలియన్ల మంది మెరుగైన పారిశుధ్యాన్ని వినియోగించుకోలేకపోతున్నారు. అందుబాటులో ఉన్న నీటిని ఎంతో జాగ్రత్తగా వినియోగించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. స్నానం చేసేటప్పుడు, వ్యవసాయంలో, ఇంటి పనుల్లో, పరిశ్రమల్లో నీటి వినియోగాన్ని సాధ్యమైనంతగా తగ్గించుకోవాలి. లీకేజీలకు అడ్డుకట్ట వేయాలి. రైతుల్లో నీటి యాజమాన్య పద్ధతుల పట్ల అవగాహన కల్పించాలి. విచ్చలవిడిగా భూగర్భ జలాలు తోడేస్తున్నాం కాబట్టి భూగర్భ జలమట్టం కాపాడుకోవడానికి వీలుగా ఇంకుడు గుంతల ప్రాధాన్యం గుర్తించాలి. ఇష్టం వచ్చినట్లు అడవులు, కొండలను నరికేయడం ద్వారా పచ్చదనం పూర్తిగా లేకుండా పోతోంది. ఫలితంగా వర్షాభావ పరిస్థితులు ఏర్పడి నీటి సంక్షోభానికి దారి తీస్తోంది. ప్రపంచ జనాభాలో 16% భారత్లో ఉంటే నీటి వనరులు మాత్రం 4%. కాబట్టి వాటిని సమర్థంగా వినియోగించుకోవాలి. ఇది సంగతి. మరిన్ని విభిన్న అంశాలతో మరో ఇది సంగతిలో కలుద్దాం. నమస్కారం.